జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు, బాధ్యతలు కాదు. చిన్న చిన్న ఆనందాలు. మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటివారి పట్ల కాస్త దయ, ఎవరికీ హాని చేయని మనస్తత్వం. నీ తప్పును నీకు చెప్పి సరిచేసేవాడు నీవాడు. నీ తప్పును నీకు కాకుండా నీ వారికి చెప్పేవాడు నీకు వెన్నుపోటు పొడిచే నీ శత్రువు. ఎప్పుడైతే ఒకరు చెప్పే చెప్పుడు మాటలు వింటామో అప్పుడే మన జీవితం పతనానికి కారణమవుతుంది. మన జీవితమైనా ఇతరుల జీవితమైనా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లోహపు బిందెకు ఉన్న సొట్టను పరిజ్ఞానంతో తొలగించవచ్చు, కానీ మట్టి కుండకు ఉన్న సొట్టను తీయడానికి ప్రయత్నిస్తే అది ఎందుకు పనికిరాకుండా పగిలిపోతుంది. అదేవిధంగా మారే వ్యక్తులను మార్చడానికి ప్రయత్నించాలి, కానీ మూర్ఖులను మార్చడానికి ప్రయత్నించకూడదు. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాము. ఎందుకో తెలుసా? బాధ కంటే వారితో బంధం ముఖ్యం అనుకుంటాము కాబట్టి. మన మీద మనకు అసహ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకు విలువ ఇవ్వని వారికి మన మనసులో అధిక స్థానం ఇచ్చినప్పుడు. కదిలే కాలాన్ని బట్టి మనుషులు మారతారో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మనిషి ఖచ్చితంగా మారతారు. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. అది ఎంత నరికినా చిగురిస్తూనే ఉంటుంది. హృదయం లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. భారం అనుకునే వారితో భావాలను పంచుకోవద్దు. దూరం పెట్టాలని చూసేవారికి దగ్గరయ్యే ప్రయత్నం చేయవద్దు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు నటనకు నిజాయితీ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది. ఈ వీడియో కొన్ని పరిస్థితుల నుండి, కొంతమంది ప్రవర్తనల నుండి జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశించి మాత్రమే చేయడం జరిగింది. ఎవరినీ కించపరచడానికి కాదు. ఈ వీడియో వీక్షించినందుకు మీకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.